కేవీఆర్ న్యూస్ 9. వినుకొండ నియోజకవర్గంలో ఏటా కనీసం 2000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ప్రభుత్వం ద్వారా కల్పించే ఉద్యోగాలకు ఇవి అదనం అన్న జీవి. వినుకొండలో ఏడాదికి ఒకసారి 20 కంపెనీలు తీసుకొచ్చే ఉద్యోగ మేళాలతో యువతకు అండగా ఉంటామన్నారు. గురువారం బోలపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు జీవి. పలుకూరు, రామాపురం, లక్ష్మీపురం తాండా, సోమ్లవాగు తాండాలో ఆయన ప్రచారం నిర్వహించారు. లక్ష్మీపురం తాండాలో గిరిజనులు సుగాలీలు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు జగన్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు గతంలో 6.5 లక్షల ఉద్యోగాలు 11 లక్షల మందికి రాయితీ రుణాలతో ఉపాధి కల్పించారన్నారు. మన రామాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మా తెలుగుంటి ఆడపడుచులకు, రామాపురం ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఊరు అభివృద్ధి అందించా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానికిచ్చారు, సంక్రాంతి కానికిచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, ఆడపిల్లలకి పెళ్లి కానికిచ్చారు. నా టైంలో ఈ సిమెంట్ రోడ్ లేపించా. బొల్లాపురం అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత, అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీకు ఒక్కసారి రంజాన్ తోఫా ఇచ్చారమ్మా? ఈ 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏదైనా బొల్లాపురం 5 ఏళ్ళు ఎప్పుడన్నా సైడ్ కాలువలు కట్టాడా? ఇక్కడ నేను వేసిన రోడ్లు తప్ప బొల్లాపురం పీకింది ఏమైనా ఉందా? చేసింది ఏమైనా ఉందా? ఈ పనికిమాలోడు బొల్లాపురం బుర్రకమ్మ వాడు తీసుకొని సంపాదించుకోవడం, పేదల దగ్గర రేషన్ షాప్ 10 రూపాయలు కొని కేజీ 30 రూపాయలకు అమ్ముకోవడం, నెల నెల వేల టన్నులు అన్ని ఊళ్ళ నుండి పోగు చేసి అమ్ముతున్నాడు. మీ దగ్గర 10 రూపాయల బియ్యం కొంటున్నారా లేదా తల్లి? రేషన్ షాప్ బియ్యం కొనుక్కుంటున్నారా లేదా? దాన్ని కేజీ 30 రూపాయలకి అమ్ముతాడు బొల్లాపురం. అలాగే మద్యం క్వార్టర్ బాటిల్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు 60 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి నేను మద్యపాన నిషేధం చేస్తా, ఆడవాళ్ళందరూ నాకు ఓట్లేయండి, మద్యపాన నిషేధం చేస్తా, బ్రాంతి విస్కీలు లేకుండా చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. తీసేయకుండా క్వార్టర్ 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. దానికి మళ్ళీ బొల్లా బీ ట్యాక్స్ బెల్ట్ షాపులు పెట్టి ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తున్నాడు బొల్లా బెమ్మనాయుడు. ఒక్కో క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు, కొన్ని చోట్ల 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు ఎంఆర్పి రేటు కంటే. అంటే గతంలో క్వార్టర్ 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 250 నుండి 300 దాకా వసూలు చేస్తున్నాడు. ఈ విధంగా మగాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఈ బ్రాంతి విస్కీలకి పోతున్నాయి. ఈ మధ్య నాసి రకం బ్రాంతి విస్కీలతో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఈ జగన్ బ్రాండ్లు తాగినాక. 5200 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే జగన్ మండు చాలా డేంజరు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఏమన్నా బొల్లాపురం ఎవరికైనా ఇల్లు ఇచ్చాడా తల్లి? బీసీలకు కానీ ముస్లిం మైనార్టీలకు కానీ ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడా? ఓ సైడ్ కావాలట్లే ఇల్లు ఇవ్వలేదు. సబ్సిడీ లోన్ ఇచ్చాడా? ముస్లిం మైనార్టీలకు కానీ సబ్సిడీ లోన్, గేదెల లోను, గొర్రెల లోన్ లాంటి ఏమైనా ఇచ్చాడా తమ్ముడు? మన ఊళ్ళో ఇవ్వలా, మన రాష్ట్రంలో కూడా ఇవ్వలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి సబ్సిడీ లోన్లు ఇవ్వలేదమ్మా. ప్రజల్ని మోసం చేశాడు. అందుకోసం ఈరోజు మంచినీళ్ళు కావాలా వద్దా? మనకి మంచినీళ్ళు ఇచ్చాడా? బొల్లాపురం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాడా? గట్టిగా చెప్పాలా, ఇచ్చాడా లేదా? వెరీ గుడ్. అందుకేనమ్మా ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇస్తా. బ్రహ్మనాయుడు వచ్చినప్పుడు అడగాలి, ఆంజనేయులు గారి సిమెంట్ రోడ్డు ఎత్తే నువ్వు సైడ్ కాలం ఎందుకు కట్టలేదు, పేదలకు ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, ఆంజనేయులు గారు మరుగుదొడ్లు ఇస్తే నువ్వు ఒక్కటన్నా ఇచ్చావా అని అడగాల. అందుకే ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి పోయే టైం వచ్చింది. బీసీలు, ఎస్సీలు, పేదవాళ్ళకి ఏమీ చేయలేదు బొల్లా బ్రహ్మనాయుడు. అంతా అవినీతితోటి బియ్యం అమ్మి, ఇసుక అమ్మి, బెల్ట్ షాపులు, బ్రాంతి క్వార్టర్ బాటిల్కి 50-100 రూపాయలు బెల్ట్ షాపుల మీద ఎక్సైజ్ అధికారులతో వసూలు చేపిస్తూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నాడు.
అవినీతి చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని 40,000 మెజార్టీతో చిత్తుగా ఓడించాలని మీ అందరికీ పిలుపుస్తున్నా. ఆడపడుచులందరికీ మాటిస్తున్నా, ఈ సూపర్ 6 పథకాలు అమలు చేస్తా. 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకి 1,500 నేరుగా మీ అకౌంట్కి వేస్తాం. ఇంట్లో 2 3 ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి ఎంత 10 చెప్పాలి మీరు. మీకు ఒక్కొక్కరికి 1,500. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 పెన్షన్. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 పెన్షన్. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500 బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు. సంవత్సరానికి 18,000. 18 ఏళ్ళు నిండిన